నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ నిహాల్. నల్లపురెడ్డి ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మహిళ పైన ఏదైతే పిహెచ్డి చేశారో, అక్కడ చేశారు ఇక్కడ చేశారని ఎలా మాట్లాడారో అది మనం అందరూ చూసాం. సో దానిపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భాషా గారు ఉన్నారు. ఒకసారి మనం భాషా గారితో మాట్లాడదాం. నమస్తే భాషా గారు, వెల్కమ్ టు వీటీవీ. సార్, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక మహిళ పైన ఏదైతే పిహెచ్డి చేశారు, అక్కడ చేశారు ఇక్కడ చేశారని మాట్లాడడం, ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీయే లాస్ట్ ఒక 9 years నుంచి ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వచ్చారు. వాళ్ళ నాన్నగారు అనుకుంటా 3 సార్లు ఎమ్మెల్యే, ఈయన 6 సార్లు ఎమ్మెల్యే. సో 9 సార్లు ఆయనకు చరిత్ర ఉంది. అయినప్పటికీ ఒక మహిళ పైన మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? యాక్చువల్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడితే ఇది తప్పు. దాన్ని తిప్పడము, ఇలా కాదు ఇలా చెప్పడము, అది రాంగ్. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను కాబట్టి ఆయన చేసింది తప్పు. ఎందుకు తప్పు అంటే, ఆ మాటలు మనం మాట్లాడే ముందు మనం మాట్లాడేది ఒక మహిళ గురించి, మన ఇంట్లో మహిళలు ఉన్నారు అన్న ఆలోచన మనకు ఉండాలి. మీరు ఒప్పుకుని ఉంటే ముక్కు పచ్చలారని ఏదో తీసుకొచ్చి పెళ్లి చేసే వాళ్ళము, అదేదో బాయిలో పడ్డ, ఏంటి ఆ మాటలు? అదే మాటలు ఒకవేళ మన ఇంట్లో మహిళల మీద మనం ఎవరైనా రిపీట్ చేస్తే మనం తట్టుకోగలమా? మాట్లాడితే తట్టుకోగలమా? లేదు. అది సంస్కారం. సరే, రాజకీయాలలో ప్రెజర్స్ ఉంటాయి, మిమ్మల్ని ప్రవోక్ చేస్తారు, ప్రవోకింగ్స్ ఉంటాయి, కక్షలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి. ఇవన్నీ తట్టుకుంటే మీరు రాజకీయాల్లో ఉండాలి. లేనప్పుడు రాజకీయాలకి బాయ్ చెప్పేసి ఒక మంచి బిజినెస్ చూసుకొని బిజినెస్ చేసుకోవాలి. ఇది నేను వైసీపీ నాయకుడు అయినటువంటి ఈ ఎక్స్ ఎమ్మెల్యే గారికి నేను చెప్పేటటువంటి ఒక సజెషన్, నేను ఇచ్చే సజెషన్. దయచేసి రాజకీయాలు మానేయండి ఒకవేళ అవ్వకపోతే. కానీ ఇట్లా మాట్లాడడం తప్పు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, సరే ఈయన చేసింది తప్పు, వాళ్ళు చేసింది ఇంకా పెద్ద తప్పు. ఎందుకు అంటే, అగైన్స్ టీడీపీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో, ఎందుకు అంటే డైరెక్ట్గా ఇంటి మీద అటాక్ చేయడం. ఇంట్లో మళ్ళీ మహిళలు ఉంటారు. ఒక విషయం మనం ఆలోచించి, ఇంట్లో సభ్యులు ఉంటారు, అటాక్ చేస్తే వాళ్ళు భయపడతారు. ఇప్పుడు దాని తర్వాత కూడా ఏదో వీడియోస్ వచ్చాయి, చాలా భయపడిపోయినాం మేము అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. వాళ్ళు కూడా మహిళలే. మరి అది కూడా తప్పే. రెండు వైపుల నుంచి జరిగింది తప్పే. కానీ ముందు ప్రవోక్ చేసింది ఎవరు అన్నది నాకు తెలియదు. కానీ మీడియా ముందుకు వచ్చింది అయితే ప్రసన్న కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలు మహిళల గురించి, అది తప్పు. మనం అందరం ఖండించాలి. ఈవెన్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద సమర్థించరు, ఆయనని ఖండిస్తారు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఖండిస్తారు. ఓకే సార్, ఇక్కడ ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు అలా మాట్లాడడం తప్పు అని అన్నారు. సో గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే చెబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డి గారి పైన ఏదైతే మాట్లాడారో, సో వీళ్ళిద్దరూ పక్కన కంపారిజన్ చేసుకుంటూ మన వీడియోస్, మన ఫొటోస్ కనుక ఇప్పుడు మనం చూస్తున్నాము. సో అప్పుడు చెబ్రోల్ కిరణ్ మాట్లాడిన 24 hours అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అరెస్ట్ చేయాలని అంటారా? సార్, ఒక విషయం ఉంది. చట్టపరంగా ఏ పనైనా చేస్తే కాంప్లికేషన్స్ ఉండవు, రెప్లికేషన్స్ ఉండవు. ఉదాహరణకి ఈయన మాట్లాడాడు, మీరేం చేయాలి? కేసు పెట్టాలి. మీరు చట్టం ఏం చెప్తుందో అది చేయాలి. చట్టం అరెస్ట్ చేయాలని చెప్పేసి అరెస్ట్ చేయండి. చట్టం 41 నోటీసులు పంపించాలంటే నోటీసులు పంపించండి. కానీ చట్టాన్ని పక్కన పెట్టేసి మీరేం చేశారు? అటాక్ చేశారు. అంటే ఇంకో తప్పు చేశారు. అదే కదా, చట్టాన్ని మీరు పాటించలేదు. పాటించకపోవడం వల్ల జరిగిన నష్టం ఆయన ఇంటి మీద అటాక్. అది తప్పు. ఒకటి. రెండోది చెబ్రోల్ కిరణ్. సరే, చెబ్రోల్ కిరణ్ సరే, విషయం పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే నీ అమ్మ మొగుడా, నీ అమ్మమ్మ మొగుడా, నీ నాయన, ఆయన అన్నటువంటి మాటలు. నారా లోకేష్ గారు, గౌరవనీయ మంత్రి నారా లోకేష్ గారు, ముండల్ని మింగడానికి వెళ్ళావా అన్నారు. అంటే వాళ్ళు చెప్పిన మాట నేను రిపీట్ చేస్తున్నా అంతే. నాకు చెప్పడం కూడా ఇష్టం ఉండదు. మరి గతంలో కొడాలి నాని గారు కూడా అదే అన్నారు. కొడాలి నాని గారు అన్నారు కాబట్టి ఈ రోజు ప్రజలు ఏం చేశారు? ప్రజలు తీర్పిచ్చారు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు కదా సార్. సార్, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఎట్లా ఉందంటే ప్రస్తుతము ఇష్యూ, మీకు యాక్షన్ ఫిల్మ్ నచ్చుతుంది, నాకు నచ్చదు. నాకు యాక్షన్ అంటే నచ్చదు. నాకేం నచ్చుతుంది? ఫ్యామిలీ డ్రామా నచ్చుతుంది. వేరే అబ్బాయి ఎవరికైనా రొమాంటిక్ ఫిల్మ్స్ నచ్చుతాయి. అవును. అన్ని తరహాల హీరోలను ఆదరించేటటువంటి సమాజం మనది. ఏం జరిగింది అప్పుడు అంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, తిట్టే వాళ్ళని ఆదరించే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు కూడా అదే జరిగింది, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. నేనేమంటున్నంటే, నాయకులు, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇట్లాంటి నాయకులు నోరు పారేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు పారేసుకుంటే క్యాడర్ ఏమనుకుంటుంది, అరే ఇట్లనే మాట్లాడుకోవాలేమో, ఇట్లనే మాట్లాడలేమో. ఎంత ఘోరం అంటే, ఈరోజు హోంమంత్రి గారు గౌరవనీయులు వంగలపూడి అనిత గారు ఒక మహిళ అయి ఉండి తల్లి అన్న మాటకి అర్థమే మార్చేశారు. ఆమె
అమ్మ అన్న మాటకి అర్థం మార్చేశారు. ఆమె చెప్పినటువంటి మాటలు అంత ఘోరంగా ఉన్నాయి. వాటిని నేనైతే రిపీట్ కూడా చేయలేను. అచ్చెన్నాయుడు గారు బీపులు వేసుకోలేక చావాలి, అవును, అట్లాంటి మాటలు ఉన్నాయి. అవును. నేనేమంటున్నానంటే దయచేసి ఈ రాజకీయాల్ని మార్చండి. మారిస్తే కార్యకర్తలు మారుతారు. కార్యకర్తలు కూడా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఆపుతారు. ఆపి పాయింట్ ఎజెండా మీద మాట్లాడతారు. ఏంటండి ఎజెండా ఈరోజు? సిగ్గేస్తుంది. నేను మొన్న వీడియో చూసినాను, మీరు చూసారో లేదో తెలియదు. ఒక హాస్టల్లో విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ఎక్కడ భోజనం చేస్తారు మీరు? ఎక్కడ తింటారు? పల్లెల్లో వేసుకొని తింటారు. నేల మీద మొత్తం వేసుకొని మొత్తం ఆ పురుగులు ఆ మట్టి అందులోకి వస్తే కూర్చొని ఇద్దరు విద్యార్థులు అది 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 ఉంటుంది కదా మనం జనరల్గా చీపురి దాంతో అన్నాన్ని ఒక దగ్గర చేసి తింటున్నారు. ఏంటండి ఆ బతుకు? దాని మీద కదా మనం మాట్లాడాలి. దాని మీద మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నారు మీరు ఈరోజు? డైవర్జన్. మా బతుకులు మారవు. బతుకులని మార్చే సత్తా దమ్ము మీకు ఉంది అని మేము నమ్మి ఓట్లేస్తే ఆ సత్తా ఆ దమ్ము కనిపించట్లేదు ఈరోజు. దాని మీద మాట్లాడితే డైవర్జన్ పాలిటిక్స్. ఎంత ఘోరం అంటే ఆంధ్రప్రదేశ్లో డైవర్జన్ దొరకకపోతే ముంబై నుంచి తీసుకొస్తున్నారు. జైత్వాని గారు అని చెప్పేసి ముంబై నుంచి తీసుకొచ్చారు. ఇవే నడుస్తాయా? మారాలి కదా, అందరూ మారాలి. వైసీపీ మారాలి, మళ్ళీ చెప్తున్నా, వైసీపీలో కొంతమంది నాయకులు మారాలి, టీడీపీలో కొంతమంది మారాలి, జనసేనలో మారాలి. మెయిన్ ముఖ్యమైన నాయకులు మారితే పార్టీ ఆటోమేటిక్గా మారుతుంది. ఓకే.